చిలక చిలక ఇక్కడున్నానయ్యా. ఏంటి మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకొచ్చావా? అలా అనకూడదమ్మా. నీ జడగంటల కోసమని పోగేసిన డబ్బెట్టి ఇదిగో ఈ శిల్పాన్ని కొన్నాను. ఎలా ఉందే? డోకొచ్చెట్టుంది. అలా అనకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏదిలాగి? ఓహో, ఆహా, అవును. ఆ గాలిగాడు ఏమన్నా కనపడ్డా? లేదు. జాగ్రత్త. ఒకవేళ వాడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు. ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబు ఇవ్వకు. కుమ్మంలోకి వచ్చాడు ఇంకో మొహం మీద ప్యాన్ నీళ్లు కొట్టి 2 కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించాయి. తాడు డబ్బాలో ముంచి తీసిన ఓరపందిలా ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? ఐనూరంలో నీకు సంబంధం చూసా. అయినోడు బాగుండగా అయినార సంబంధం ఎందుకయ్యా? ఆ గాలిగాడి కొమ్ములేని దున్నపోతులో ఉంటాడు. కానీ అయినారం కుర్రాడు ఒంగోలు గిత్తలో ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటో నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును, జున్నేది? నాకేం తెలుసు. తినేసే ఉంటాలే. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్ని మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగంటలు తెమ్మంటే ఈ డొక్కు శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం. ఫు! అయ్యో! శిల్పం కదులుతుందండి. అయ్యో! అయ్యా! నేనే నీ భావను. బావా, నువ్వా? ఏంటి అవతారం? ప్రేమ అవతారం. మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఎత్తా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళలో దండేసి సెంటర్ కు ఒకటి నిలబెట్టాల్సిందే. పో బావా. నేనాడికి పోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను. ఇక మనం ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు